నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2025 ఉగాది విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబోతున్నాయి, వారిచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాలను మనం విపులీకరంగా తెలుసుకుందాము. మకర రాశి. ఈ రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలుగాను, అయితే ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అయితే మొత్తంగా ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు పెద్ద గ్రహం యొక్క బలం చాలా ఎక్కువగా ఉంది. ఇది శని యొక్క రాశి కాబట్టి ఏలినాటి శని దోషము పూర్తిగా తొలగిపోయింది. తాము పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉండబోతోంది. అయితే గృహంలోనూ పై లాభదాయకంగాను, గౌరవంలోనూ అంటే సంఘంలో గౌరవాలు పొందడము, దీనితో పాటు గత 2.5 సంవత్సరాల నుంచి మీరు బాధలు పడ్డం కానీ లేదంటే కష్టాలు అనుభవించడం కానీ జరిగి ఉంటే ఏలినాటి శని ప్రభావం వల్ల అవి తీరిపోయి ఇప్పుడు మీకు యోగించే కాలము, మీ శక్తికి దైవబలం తోడయ్యి గ్రహబలం కూడా తోడయ్యి చక్కని అనుకూలమైన వాతావరణం కలగబోతోంది. అయితే దీంతో పాటు గృహాలు కొనుక్కోవడము, భూమి కొనుక్కోవడము, వస్తువాహనాలు కొనుక్కోవడము, దీంతోపాటు శుభకార్యాల కోసము ఏదైనా తలపెట్టినట్టయితే ఆదాయము 4 వైపుల నుంచి వచ్చి సమకూరి ఆ కార్యక్రమాలు జరిపించుకునే అవకాశంతో పాటు వాహన సుఖము, తరువాత స్థలాలు కొనుక్కోవడము, అధికార ప్రాప్తి, పాత గృహము అంటే స్థిరచరాస్తులు అమ్మాలి అని అనుకున్న వాళ్ళకి ఇన్నాళ్ళు అది అమ్ముడు పోక చాలా ఇబ్బందులు గురైన వాళ్ళు ఈ సమయంలో మీరు మాట చెబితే చాలు విపరీతమైన లాభాలకి ఆ స్థలాన్ని కొనుక్కోవడమో లేదా ఆ ఇల్లును కొనుక్కోవడమో జరిగే ప్రయత్నం అప్రయత్నంగా జరుగుతుందన్నమాట. దీంతో పాటు సోదర సోదరీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు పాటించుకోండి. కొంతమందికి శక్తి సామర్థ్యాలు తగ్గిపోయి నీరసపడే అవకాశము, నేను చెయ్యలేనేమో అనే భావన కలిగి ఉంటారు. నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. శని ప్రభావం చేత అనవసరమైన వాగ్వాదనలకు దిగడము, కొంతమంది కొన్ని రకాలుగా నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. కానీ దైవబలం చేత మీరు నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ అది మీ యొక్క అసహాయతని ఫీల్ అయ్యి మీరు బాధపడే ప్రయత్నం చెయ్యకండి. అధికారంలో ఉన్న వాళ్ళు మీ మీద పెత్తనం చెలాయించాలని చూస్తారు. సమన్వయంతో, చాకచక్యంతో, నేర్పుగా తప్పించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఈ రాశిలో ఉండేవారికి ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక 35% మాత్రమే మంచి కనబడుతోంది. మిగిలిన 65% కొంచెము ఇబ్బంది, అంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నిరాశ చెందకండి. ఉద్యోగస్తులను కనుక చూసినట్టయితే అత్యంత యోగదాయకమైన కాలము. మీ ప్రతిభకు, శ్రమకు తగిన ఫలితము చేకూరే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు రావడము, ఇంక్రిమెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికీ అంతగా మీరు ఊహించినంత ఇంక్రిమెంట్లు పడకపోయినా ఏదో నామమాత్రంగా ఇంక్రిమెంట్లు మాత్రమే వేసే అవకాశము, మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా చాలా తక్కువ శాతం మాత్రమే పెరిగే అవకాశం కనబడుతోంది. కొంతమందికి గతంలో ఏవైనా కోర్టు కేసుల్లో ఉన్నా లేదా పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నా అలాంటి వాటివి మీ మీద లేకుండా కొట్టివేస్తారు. మీ తప్పు ఇందులో ఏమీ లేదు అన్నట్టుగా కొట్టివేసే అవకాశం కనబడుతోంది. అయితే ఆదాయపరంగా చూసినట్టయితే కనుక కొంత అంత ఆశించినంత స్థాయిలో కనపట్టలేదు. కానీ ఆదాయానికి మాత్రం లోటైతే ఉండదు. తరువాత నిరుద్యోగులకు ఖచ్చితమైన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కొంత ఊరట కలిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కొంతమందికి ఉద్యోగంలో కాకుండా వ్యాపార రీత్యా అంటే ఈ రాశిలో ఉండేవారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఉద్యోగం లేని వారు ఆ ప్రయత్నం చేసుకోండి. ఇనుముకు సంబంధించి, పత్తికి సంబంధించి, నూనెకి సంబంధించినటువంటి తోలు వ్యాపారము, ఇట్లాంటి వ్యాపారాలు కనుక చేసినట్టయితే విశేషంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం వైపు మళ్ళండి. తర్వాత రాజకీయ నాయకులకు గురు యొక్క పరిస్థితి షష్ఠ స్థితి ప్రభావం చూపిస్తోంది. కాబట్టి ధనం ఖర్చయినా,
ధనం ఖర్చు అవుతుంది, ప్రజల్లో అసంతృప్తి ధోరణి ఏర్పడుతుంది, అధిష్టానంలో కూడా మీ పట్ల అంత సుముఖత కనిపించని పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఇద్దాము అని అనుకున్న పదవులు కూడా వేరొకరికి ఆఫర్ చేసే అవకాశము, మీకు మనోవ్యాధి కలిగే అవకాశము, ఒకంత నిరాశ కలిగే అవకాశము కనపడుతోంది. మీకు తెలిసిన వ్యక్తులే మీ మీద మీకు తెలియకుండా చాటుగా పోటీ చేసి ఆ పదవిని కానీ ఆ స్థానాన్ని కానీ కొట్టేసే ప్రయత్నం చేస్తారు, అంటే వారు దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. అది మీకు మనస్తాపానికి గురి చేసే అవకాశం ఉంది. నిరాశ చెందకండి, మనోనిబ్బరంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. కళాకారులకు, టినీ సివి నటీనట వర్గం వారికి, గాయని గాయకులకు, రచయితలకు, డైరెక్టర్లకు, ఇతర టెక్నీషియన్స్కి అందరికీ అనుకూలంగా ఉంది తప్ప పెద్ద ఆశాజనకంగా అయితే మాత్రం కనపట్టలేదు. మంచి విజయాలు, నూతన అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది, ఆశించినంతగా కనపట్టలేదు. అయితే జీవితంలో మాత్రము స్థిరత్వం అనేది ఎక్కడా కనిపించట్లేదు. ప్రైవేటు పరంగా అవార్డులు తీసుకుంటారు, రివార్డులు వస్తాయి. మీ ప్రత్యేకతను నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఈ సమయంలో గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభదాయకంగా ఉండబోతోంది. ఆశించినంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు కూడా చక్కని అవకాశము, కొత్త వ్యాపార విస్తరణ కానీ లేదా కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకున్న వాళ్ళకి ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. అయితే తరచుగా వ్యాపార నిమిత్తంగా మీరు ప్రయాణాలు అయితే చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు సామాన్యంగా వ్యాపారాలు నడుస్తాయి. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో అంటే మీ పార్ట్నర్స్తో విభేదాలు వచ్చి విడిపోవడము, మీ షేర్స్ కానీ మీ లాభాలు కానీ తెలియకుండా మిమ్మల్ని మోసం చేసి పట్టుకెళ్ళిపోయే పరిస్థితి చేస్తారు. అబ్స్కాండ్ అయ్యే పరిస్థితి, అంటే చెప్ప పెట్టకుండా పారిపోయే పరిస్థితి రావడము, విడిపోయే పరిస్థితి రావడము, కొంతమంది అంటే చనిపోయే పరిస్థితికి కూడా తెచ్చుకుని అది ఎగవేసే ప్రయత్నాలు చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. అయితే కాంట్రాక్టులు చేసే వాళ్ళకి, కాంట్రాక్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి పెద్ద పెద్ద కాంట్రాక్టులు వస్తాయి, టెండర్లు మీ వైపున పలుకుతాయి. గృహ నిర్మాణంలో ఉండే వాళ్ళకి విపరీతమైన లాభాలు వస్తాయి. రైసు మిల్లర్లకు విశేషమైన ఆదాయం కనబడుతోంది. గిడ్డంగి వ్యాపారులకు, సరుకులు నిల్వ చేసే వారికి విశేషమైన ఆదాయము, లాభము గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారము చాలా చక్కగా సాగుతుంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి మాత్రము అంతంత మాత్రంగానే ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి వసూళ్లు రావడానికి మీరు చాలా కష్టపడవలసిన సమయము. ఎంతో కష్టపడితేనే కానీ 10 మంది ఇచ్చే దగ్గర ఒక్కళ్ళే ఇచ్చే అవకాశం కనబడుతోంది. మీ శ్రమ అధికము, మీకు వచ్చే ఫలితము చాలా స్వల్పము. జాగ్రత్తలు తీసుకోండి. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక ప్రారంభంలో చాలా చక్కని మార్కులతో పాస్ అవుతారు. పోను పోను జ్ఞాపక శక్తి తగ్గి, చదువు మీద ఆసక్తి తగ్గి, చెడు స్నేహాలు పట్టి ఇతరత్ర ఎక్కువగా ఇతర వ్యాపకాల మీద చెడు మార్గంలోకి వెళ్ళడం వల్ల మీ యొక్క విద్యా రంగము అంటే మీ యొక్క కెరీరు పాడయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తర్వాత మెడికల్, ఇంజనీరింగ్, లా సెట్, ఆ సెట్, ఐ సెట్ ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మంచి మార్కులు పొంది సీట్లు సంపాదిస్తారు. విదేశాల్లో కూడా మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. క్రీడాకారులు విజయం సాధించి పతకాలను తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ పరుగు పందెం చేసేవాళ్ళు, అంటే ఎక్కువ హై జంపు, లాంగ్ జంపు ఇట్లా చేసేవాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎముకలకు సంబంధించినటువంటి ప్రమాదాలు కానీ, డిసీజెస్ కానీ లేదంటే సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు 2 పంటలు చాలా చక్కగా పండుతాయి. రుణాలు తీర్చేస్తారు. ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. శుభకార్యాలు చేసుకుంటారు. కౌలుదారులకు చక్కగా ఉంది. తర్వాత చేపలు, రొయ్యలు, చెరువులు పెంచే వాళ్ళకి చాలా చక్కగా ఉంది. విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు పండ్ల తోటలు, వాణిజ్య తోటలు, గిడ్డంగి వ్యాపారులకు, తర్వాత పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి చక్కని లాభాలు వస్తాయి. సొంత ఇళ్ళు కొనుక్కుంటారు. దీంతో పాటుగా జీవన వృద్ధి పెరుగుతుంది. అంటే మీ లైఫ్ స్కేలు మారుతుందన్నమాట. ప్రతి దాంట్లోనూ లాభం రావడము, మీ స్టేటస్ పెరిగే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది. కుటుంబంలో కూడా శుభకార్యాలు చేయడము, అన్యోన్యమైన పరిస్థితి ఈ సమయంలో కుటుంబ సౌఖ్యం చక్కగా కనపడుతోంది. రైతులందరూ సంతోషించదగిన విషయము. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు యోగదాయకంగా ఉంటోంది. గ్రహాల యొక్క అనుకూలము సంచారం వల్ల అది మీ యొక్క ఆధిక్యత
ఎక్కువగా ఇంట్లో కనబడుతుంది. మీరు చెప్పిందే వేదం అన్నట్టుగా మీ ఇంట్లో వాళ్ళు నడుచుకునే పరిస్థితి గోచరిస్తోంది. మీ మాటకు ఎవరు జవదాటకుండా శిరసావహించేటట్టుగా ఉండబోతున్నారు. మీ పేరుతో స్థిరచరాస్తులను ఏర్పరచుకుంటే కనుక స్థిరంగా నిలబడే అవకాశం కనబడుతోంది. అయితే మానసిక ఆందోళన గతంలో పడి ఉంటే కనుక అది తగ్గిపోయి మానసిక ప్రశాంతత కలిగే అవకాశం కనబడుతోంది. స్త్రీలకు ఖచ్చితంగా ఈ సమయంలో వివాహం అయి తీరుతుంది. దాంతోపాటు ఎవరైనా ఉద్యోగ రంగంలో కానీ ఏదైనా రంగంలో పనిచేస్తున్న వాళ్లకు ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము, బదిలీలు జరగడము జరుగుతుంది. దీంతో పాటుగా భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన ఉంటుంది. గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే కనుక కుటుంబం విచ్ఛిన్నమై ఉన్నవాళ్ళు ఈ సమయంలో కలుసుకుని కుటుంబంతో సంతోషంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే మిమ్మల్ని చూడగానే కొంతమందికి గౌరవభావం ఏర్పడడంతో పాటు మీకు ఏ పని అడిగినా తప్పకుండా చేసే పరిస్థితి వాళ్ళు కలిగించుకుంటారు. కొంతమందికి సంతాన ప్రాప్తి అంటే కొంతమందికి ఆడ సంతానము అంటే స్త్రీ సంతానం కలిగే అవకాశము అంటే ఫ్రీ డెలివరీ జరుగుతుంది. మరికొంతమందికి అంటే నక్షత్ర రీత్యా చూసినట్టయితే కొంతమందికి శస్త్రచికిత్స అంటే సి సెక్షన్ అంటారు, లేదా అంటే ఆపరేషన్ అంటారు కదా, అట్లాగా జరిగే అవకాశము గోచరిస్తోంది. పుత్ర సంతానం మాత్రం చాలా తక్కువ. రేషియో ఎంత ఉంటుందంటే 85% స్త్రీ సంతానం కలుగుతుంది. మిగిలిన 15% మాత్రమే పుత్ర సంతానం కలిగే అవకాశం గోచరిస్తోంది. అంటే ఓవరాల్గా మొత్తం మీద ఈ రాశిలో ఉండే వారికి స్త్రీలకు పురుషులకు కూడా 85% తక్కువ లాభాలు, 15% మాత్రమే లాభాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. మీరు మనోధైర్యంతో, దైవబలంతో, గ్రహబలంతో మాత్రమే ముందుకు వెళ్ళే పరిస్థితి తప్ప మీ కష్టంతోనే ముందుకు పెడతారు. కానీ ఏదో సంతోషంగానో లేదంటే ఆకస్మికంగానో మీకు ఏదీ కలిసి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీకు నరఘోష ఎక్కువగా ఉంటుంది. దానికి తగినట్టుగా మీరు నరసింహ కవచాన్ని తప్పనిసరిగా చదవండి. సుదర్శన మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి. ప్రతి శనివారము, సోమవారము ఆలయ సందర్శనం చేసుకోండి. కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా పఠించండి. అయితే సంక్షిప్తంగా మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు, ప్రమోషన్స్, ఏరియర్సు, పాతవి రావడము, ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము ఇలాంటివి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నది. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి కాలము, విస్తరణకు, తర్వాత బ్రాంచెస్ పెట్టుకోవడానికి, ఇలా వ్యాపారస్తులు ఏది చేసినా ఈ సమయంలో మంచి అనుకూలత ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ ప్రయత్నాలు చేసుకోండి. దీనితో పాటు వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ సమయంలో మనకి గోచరిస్తోంది. తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడము, మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి కొత్త అవకాశాలు రావడము, అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలు రావడము, విశేషమైన పారితోషికాలు పెరగడము, అవకాశాలు రావడము, వారు ఏది అనుకుంటున్నారో అది ఈ సమయంలో అయ్యేటట్టుగా మంచి ఫలితాలు అందుకుంటున్నారు. తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి, కొన్ని రాసుల్లో ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటోంది. కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి నిరాశ చెందకండి. తప్పనిసరిగా పరిష్కార మార్గాలు చూసుకుందాము. నమస్తే.